గల్లీ గల్లీలో తిరిగే పోరగాళ్ళ నుంచి సిటీల పెద్ద పెద్ద లీడర్ల దాకా ఈయన పేరు వింటే చాలు మంచి వాళ్లకు మంచివాడు, చెడ్డవారి పాలిట ఇక చెప్పనవసరం లేదు. శాంతి భద్రతలంటే ఇట్లానే ఉండాలి. అవునండి, మన హైదరాబాద్ సిటీకి కొత్త పోలీస్ కమిషనర్, మనందరి అభిమాన ఐపీఎస్ ఆఫీసర్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ గారు అటు హైదరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడు క్రిమినల్స్ వెన్నులో వణుకు పుట్టించి, ఇటు టీఎస్ఆర్టీసీ ఎండీగా సామాన్య జనుల గుండెల్లో చోటు సంపాదించుకున్న మన లీడర్, మహిళల పిల్లల సంరక్షణే శ్వాసగా పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ తోటి హైదరాబాద్ను సేఫ్గా ఉంచేందుకు మన ముందుకు వచ్చారు. మాట్లాడితే లెక్కలు తెల్చే, చేతల్లో పవర్ చూపించే మన సిటీ కమిషనర్ విసి సజ్జనార్. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయానికి పూజలు చేసుకోవడానికి విచ్చేసిన సజ్జనార్, విసి సజ్జనార్, కమిషనర్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ పోలీస్. ఈరోజు హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్, తెలంగాణ గర్వకారణంగా చెప్పుకునే విసి సజ్జనార్ గారు ఉమ్మడి దేవాలయ శాఖ ఆధ్వర్యంలో లాల్ దర్వాజా సింహవాహిని బిజిలీ మహంకాళి అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. ఆయన ఆలయ తనిఖీలు చేస్తూ అమ్మవారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం విశేషం. అంతేకాకుండా ఆయన లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయానికి పూజలు నిర్వహించుకొని అమ్మవారి ఆలయ గోపురానికి పూజలు నిర్వహించారు. అంతేకాకుండా ధ్వజస్తంభ పూజలు కూడా నిర్వహించారు. బస్తీ ఏదైనా, ఏరియా ఏదైనా హైదరాబాద్ పాత బస్తీ సంస్కృతికి నిలువెత్తి సాక్ష్యం. మన లాల్ దర్వాజా సింహవాహిని బిజిలీ మహంకాళి అమ్మవారి ఆలయం శతాబ్దాల చరిత్ర, లక్షలాది మంది భక్తుల నమ్మకం ఈ క్షేత్రం. మరి అంతటి మహిమాన్వితమైన అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి శాంతి భద్రతల రక్షకుడు, తెలంగాణ గర్వకారణంగా చెప్పుకునే మన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ గారు ఈరోజు ఆలయానికి విచ్చేశారు. మనందరికీ తెలుసు, పాత బస్తీ బోనాలంటే అదో పెద్ద జాతర. దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. మరి ఇంత పెద్ద జాతర ప్రశాంతంగా సాగాలన్నా, వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా పోలీస్ శాఖ అలర్ట్గా ఉండాలి. అందుకే కేవలం పూజలు చేసుకోవడమే కాదు, ఉమ్మడి దేవాలయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడానికి, భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయడానికి కమిషనర్ గారు గ్రౌండ్ లెవెల్లోకి దిగారు. బాధ్యత గల ఆఫీసర్గా డ్యూటీ చేస్తూనే భక్తుడిగా అమ్మవారి సేవలో తరించడం సజ్జనార్ గారి ప్రత్యేకత. ఆలయానికి చేరుకున్న కమిషనర్ సజ్జనార్ గారికి అర్చకులు వేద మంత్రాలతో, పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సజ్జనార్ గారు లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని నగర ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ప్రశాంతంగా ఉండాలని మొక్కుకున్నారు. ఆ తల్లి ఆశీస్సులు మన సిటీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. సజ్జనార్ గారు విచ్చేసిన ఆ విజువల్స్ని వీడియోలో చూడండి.
ఆలయ గోపురానికి పూజలు చేస్తున్న విజువల్స్ని వీడియోలో చూడండి. ధ్వజస్తంభానికి పూజలు చేస్తున్న సజ్జనార్ గారిని వీడియోలో చూడండి. అమ్మవారి దర్శనం తర్వాత ఒక అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభానికి సజ్జనార్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రాలతో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సజ్జనార్ గారు లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిష్ఠతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని నగర ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ప్రశాంతంగా ఉండాలని మొక్కుకున్నారు. ఆ తల్లి ఆశీస్సులు మన సిటీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. సజ్జనార్ గారు విచ్చేసిన ఆ విజువల్స్ని వీడియోలో చూడండి. ఆలయ గోపురానికి పూజలు చేస్తున్న విజువల్స్ని వీడియోలో చూడండి. ధ్వజస్తంభానికి పూజలు చేస్తున్న సజ్జనార్ గారిని వీడియోలో చూడండి. అమ్మవారి దర్శనం తర్వాత ఒక అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభానికి సజ్జనార్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేద మంత్రాలతో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సజ్జనార్ గారు లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిష్ఠతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని నగర ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ప్రశాంతంగా ఉండాలని మొక్కుకున్నారు. ఆ తల్లి ఆశీస్సులు మన సిటీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. సజ్జనార్ గారు విచ్చేసిన ఆ విజువల్స్ని వీడియోలో చూడండి. ఆలయ గోపురానికి పూజలు చేస్తున్న విజువల్స్ని వీడియోలో చూడండి. ధ్వజస్తంభానికి పూజలు చేస్తున్న సజ్జనార్ గారిని వీడియోలో చూడండి. అమ్మవారి దర్శనం తర్వాత ఒక అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభానికి సజ్జనార్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ సాంప్రదాయంలో ధ్వజస్తంభం అంటే గుడికి వెన్నుముక లాంటిది. సకల దేవతల శక్తికి కేంద్రం. అంతటి ప్రాముఖ్యత ఉన్న ధ్వజస్తంభానికి పూజలు చేసి ఆ తర్వాత ఆలయ శిఖరానికి అంటే గోపురానికి నమస్కరిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. కమిషనర్ గారు స్వయంగా ఇలాంటి సాంప్రదాయ పూజల్లో పాల్గొనడం చూసి అక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎంతో సంతోషపడ్డారు. కమిషనర్ గారు స్వయంగా ఇలాంటి సాంప్రదాయ పూజల్లో పాల్గొనడం చూసి ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎంతో సంతోషపడ్డారు. పోలీస్ అంటే కేవలం కాకి డ్రెస్, లాఠీ మాత్రమే కాదు, జనాల నమ్మకాలను, సంస్కృతిని గౌరవించే మనసున్న లీడర్ అని సజ్జనార్ గారు మరోసారి నిరూపించారు. పూజా కార్యక్రమాలు ముగిసిన తరువాత ఆలయ కమిటీ వారు సజ్జనార్ గారిని ఘనంగా సత్కరించారు. అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. ఏదేమైనా ఒకవైపు సిటీ శాంతి భద్రతలను కాపాడుతూ మరోవైపు అమ్మవారి సేవలో పాల్గొన్న మన సిటీ సజ్జనార్ గారికి మరోవైపు అమ్మవారి సేవల్లో పాల్గొన్న మన సిటీ కమిషనర్ సజ్జనార్ గారి పర్యటన లాల్ దర్వాజా పరిసరాల్లో లాల్ దర్వాజా పరిసరాల్లో పెద్ద హడావిడినే సృష్టించింది. అమ్మవారి ఆశీస్సులతో మన హైదరాబాద్ నగరం ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుందాం. జై మహంకాళి.